రజనీ గారు ఆ పాపకి న్యాయం చేస్తామని మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ దోషులను తొందరగా పట్టుకునేలా చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆమెను కలిసి కూడా 4 రోజులు అయిపోతున్నా కూడా ఆమె కూడా దీని గురించి ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మహిళలుగా మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ దళిత జాతిలో అన్యాయాలను మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీరు ఖండించకపోవటం అనేది చాలా దురదృష్టకరం అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో ఇదే గనక ఈ కోణంలోనే కనుక జరిగితే శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో ఈ నిరసనలు ఈ ప్రెస్ మీట్లు అనేవి ఇంకా ఉధృతంగా చేస్తామని కృష్ణమాది గారి నాయకత్వం తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాం. ఆ పాపకి జీవనోపాధి కల్పించి 5 ఎకరాల పొలాన్ని మరి ఆ పాపకు ఉద్యోగాన్ని కల్పించండి. ఆ సాంబే చౌదరి అనే వ్యక్తిని శిక్షించి బెయిల్ రాకుండా జైలును శిక్ష పడేలా చేయమని మేము కోరుకుంటున్నాం. జై మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ.